కళ్యాణి క్వీన్ అని పిలవ. హాయ్ గైస్, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ చాణక్య అండ్ ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్స్. మరి ఆ ఇన్ఫ్లుయెన్సర్స్ రీసెంట్ టైమ్స్లో కూడా చాలా మంచి మంచి సాంగ్స్ కానీ మనందరినీ కూడా ఎంటర్టైన్ చేస్తూ కూడా ముందుకెళ్తున్నారు. ఆ ఎంటర్టైన్మెంట్లో వాళ్ళు ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే మాకంటే ఒక మెట్టు ముందుగానే ఉన్నారనే చెప్పుకోవాలి. సో కొన్ని మరి సాంగ్స్ చేస్తూ కూడా మనందరినీ ఎంటర్టైన్ చేస్తూ ముందుకెళ్తున్న కళ్యాణి క్వీన్ ఇప్పుడు మనతో పాటు ఉన్నారు. మరి అయితే ఆ జర్నీ ఎలా మొదలైంది అండ్ ఆ ఫోక్ సాంగ్స్ ఇప్పటి వరకు ఎన్ని చేసింది అండ్ తన ఏజ్ తక్కువే అన్నట్టు అనిపిస్తున్నా కానీ అసలైన ఏజ్ ఏంటో కూడా అన్నీ తెలుసుకుందాం, అన్ని రహస్యాలు కూడా లాగేద్దాం. హాయ్ కళ్యాణి. హాయ్. ఇంతకు నీకు క్వీన్, కళ్యాణి క్వీన్ అని పిలవాలా అంటే ఇష్టమా, లేకపోతే కళ్యాణి అంటే పిలవడం ఇష్టమా? నాకు కళ్యాణి అనడమే ఇష్టం. జస్ట్ సాంగ్స్ వరకు అయితే కళ్యాణి క్వీన్ అని అంటారు అందరూ, అంతే. ఇంతకు నిన్ను రాణిని చేసింది ఎవరు? రాణిని చేసింది ఫస్ట్ కొన్ని సాంగ్స్ చేసినప్పుడు ఆ డైరెక్టర్స్ వాళ్ళు ఉంటారు కదా, ఈ నేమ్ అయితే నీకు ఇలా సెట్ అవుతుంది, ఇలా పెట్టేసుకో పక్కన అని చెప్పి వాళ్ళు పెట్టారు. అప్పటి నుంచి అది అలానే అయిపోయింది. సో వాళ్ళలా సో ఇచ్చేసేయడంతో నువ్వు కూడా తీసుకొని అలా క్యారీ ఫార్వర్డ్ అయిపోతున్నావు అనమాట. నైస్. ఫోక్ సాంగ్స్లో నీకంటే ఒక ప్రత్యేకత ఉంది. ఆ ఎక్స్ప్రెషన్స్ కానీ, సో పల్లెల్లో చేసే సాంగ్స్ కానీ. రీసెంట్గా రిలీజ్ అయిన సాంగ్ అంటే నేను పెద్దగా ఫాలో అవును, బట్ మీ చూసిన తర్వాత వెరీ హ్యాపీ, అరే ఇంత సూపర్గా చేస్తున్నారా అని. మావయ్య సాంగ్ కానీ, సో ఇవన్నీ. సో ఫస్ట్ ఈ జర్నీ ఎక్కడ మొదలైంది? నాకు యాక్చువల్గా అయితే ఇది చాలా చిన్న ఏజ్, అంటే 8th 9th క్లాస్ చదివినప్పుడే చాలా ఇష్టం ఉండేది యాక్టింగ్ అంటే. అప్పుడు 10th అయిపోయిన తర్వాత నేను ఫోక్ సాంగ్స్ చూస్తుంటే ఒక ఛానల్లో నంబర్ కనిపించింది. ఒకసారి ట్రై చేసి చూద్దాం అన్నట్టు, ఏదో అట్లా గాలం వేస్తే తగిలింది అంటారు కదా, ఆ టైప్లో వాళ్ళకి ఒకసారి మెసేజ్ చేశాను. వాళ్ళు అడగగానే ఏం ఆలోచించకుండా ఒక 1 weekలోనే నాకు ఆఫర్ ఇచ్చేశారు. ఇక ఫస్ట్ సాంగ్ కదా కొంచెం భయంతో అట్లా ఇట్లా స్టార్ట్ అయ్యింది. అప్పటి నుంచి మెల్లిమెల్లిగా ఇలా ఇంత దూరం వచ్చిన. ఏ సాంగ్ అది? మినీ టీవీలో సాంగ్. సాంగ్ నేమ్ అంత ఐడియా లేదు, ఛానల్ అయితే గుర్తుంది, మినీ టీవీ. ఓకే. సో ఆ సాంగ్ చేసావు, ఫస్ట్ దానికి ఎన్ని వ్యూస్ వచ్చాయి ఏంటి? ఫస్ట్ దానికి మ్యాక్స్ అది కొత్త ఆ సాంగ్ చూస్తే నా ఫేస్లో టెన్షన్ కూడా కనిపించేస్తుంది, అంత దారుణంగా చేశాను నేను అందులో. ఒక 50K వరకు వెళ్ళి ఉండొచ్చు. ఓకే. సో ఇప్పటి వరకు నువ్వు చేసిన సాంగ్స్లలో తోప్ నీకు బాగా గుర్తింపు తెచ్చిన సాంగ్ ఏదని అనుకోవచ్చు? బంగారు రాధా. బంగారు రాధా. ఓకే. దాంతో అది నేను చేసిన సాంగ్స్లలో హైయెస్ట్ వ్యూస్ అంటే దానికే. ఇంకా మంచి పల్లెటూరులో మంచి సాంగ్ అదైతే. విలేజెస్లో ఆల్మోస్ట్ అందరూ దాంతోనే గుర్తుపడతారు నన్ను. బంగారు రాధా వచ్చేసింది. అలా గుర్తుపడతారు, దాంతోనే ఎక్కువ నేమ్ వచ్చింది. ఓకే. ఎన్ని వ్యూస్ వచ్చాయి? అది 2 million దాటింది. 2 million దాటింది. వావ్. అసలు తర్వాత నీ హ్యాపీనెస్ ఎలా ఉండింది? చాలా అంటే ఎక్స్పెక్ట్ చేయలేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. అప్పుడు నేను ఇప్పుడున్న దానికంటే ఇంకా చిన్నగా ఉండేదాన్ని. ఆ ఏజ్లో అట్లా మంచిగా వ్యూస్ వచ్చి అంత నేమ్ రావడం అనేది నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. మంచి రీచ్ ఉంది దానికి. ఇప్పటికీ దాని గురించి నన్ను అడుగుతూ ఉంటారు బయట. ఓకే. చిన్న ఏజ్లో చేసావు అని అంటున్నావు కదా, ఇప్పుడు నీకు ఏజ్ ఎంత? నా ఏజ్ ఎంత ఉంటుంది అనుకుంటున్నారు? నేనైతే అస్సలు గెస్ట్ చేయను కూడా చేయను తెలుసా అసలు. చెప్పు. 18 అంటే నువ్వు స్టార్ట్ చేసి అప్రాక్సిమేట్ ఒక 5-6 years? వామ్మో లేదు, 1.5 year. 1.5 year. సో అంటే నీ ఫస్ట్ సాంగ్ 8th క్లాస్ అన్నావు, అంటే ఇప్పుడు ఏ క్లాస్? ఫస్ట్ సాంగ్ 8th క్లాస్ కాదు, ఆ 8th 9th స్టాండర్డ్ లో ఉన్నప్పుడు ఇంట్రెస్ట్ వచ్చింది యాక్టింగ్ పైన. మరి మెసేజ్ చేయాలని నీకు ఎప్పుడు అనిపించింది? 10th తర్వాత సాంగ్స్ చూస్తుండే అట్లా చూసా, నంబర్ చూసి వాళ్ళకి కాంటాక్ట్ అయినా, అప్పుడు వచ్చింది. సో ఈ 1.5 yearలో చేసుకుంటూ వచ్చావు. ఎన్ని సాంగ్స్ చేసావు ఇప్పటి వరకు? 130+ అయ్యాయి. 130+ సాంగ్స్. ఓ మై గాడ్, అసలు నమ్మలేకపోతున్నది అసలు. 130 ఫోక్ సాంగ్స్. అన్ని సాంగ్స్. ఇందులో ఫోక్ సాంగ్స్ ఎక్కువ ఎన్ని ఉంటాయి? ఫోక్ సాంగ్స్ ఒక 60-70 ఉంటాయి, మిగతా అన్ని లవ్ ఫెయిల్యూర్ ఉంటాయి. లవ్ ఫెయిల్యూర్. అవును, డియర్ లావణ్య అనేది కూడా ఒక ఫెయిల్యూర్ సాంగే కదా? అది సాంగ్ కాదు, సిరీస్. అది సిరీస్. అది సిరీస్. ఓకే, నేను సాంగ్ అనుకున్నా. లేదు. ఓకే, నైస్. అండ్ ఇలా అన్నీ చేసుకుంటూ ముందుకెళ్తున్నావు కదా, సో ఫస్ట్ ఈ ఫీల్డ్లోకి వస్తున్నాను అట్లా అన్నప్పుడు పేరెంట్స్ దగ్గర నుంచి రియాక్షన్ ఎలా ఉండేది? అసలు చెప్పాలంటే మా వాళ్ళు ఏం రియాక్ట్ అవ్వలేదు.
ఓకే అన్నట్టు ఫస్ట్ నేను ట్రై చేసింది చెప్పాలంటే ఫోక్ సాంగ్స్కి కాదు. నేను ఇట్లా అనగానే వేరే ఒక స్టూడియోకి వెళ్ళాం మూవీస్ దాని దగ్గరికి. అక్కడికి వెళ్తే కొంచెం సెట్ అవ్వలేదు. సో ఎందుకులే అని చెప్పి మెల్లిమెల్లిగా ట్రై చేద్దామని ఇలా ఫోక్ సాంగ్స్లోకి వచ్చిన. అప్పుడైతే అన్నయ్య, మమ్మీ, డాడీ ముగ్గురు అసలు ఒక్క మాట కూడా అనలేదు. అందరూ యాక్సెప్ట్ చేశారు. అందరూ మంచిగా సపోర్ట్ చేస్తున్నారు. ఇప్పటికీ అయినా సరే ఎంత దూరం వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా జాగ్రత్తలు చెప్తారు, భయపడతారు. కానీ నాకు తెలియనివ్వరు, ఆ టెన్షన్ అనేది నాకు తెలియనివ్వరు. ఇక ఎక్కడికి వెళ్ళినా సరే 1 అవర్కి ఒకసారి ఒక కాల్ చేస్తూనే ఉంటాను. నేను షూట్లో ఉన్నా అన్నా సరే కంటిన్యూ కాల్స్ చేస్తారు. అంత టెన్షన్ ఉంటుంది వాళ్ళకి. కానీ వద్దు అని ఒక్క మాట చెప్పరు. నీకు అవసరమా అని. అంత అన్నయ్య కూడా ఎప్పుడు నన్ను అనలేదు వద్దు అని. సపోర్ట్ చేస్తూనే వస్తున్నారు. యూజువల్గా మూవీస్ దానికి ఫస్ట్ వెళ్ళినప్పుడు సో సెట్ అవ్వలేదు అని అన్నారు కదా, సో ఏదైనా ఇబ్బంది ఏమైనా పడ్డారా? ఇబ్బంది అని కాదు కానీ అప్పుడు నాకేం తెలియదు కదా, చెప్పా కదా కొంచెం ఇట్లా 10th తర్వాత వెళ్ళా అని. కొంచెం అది ఫేక్ స్టూడియో అని తెలిసింది. ఓకే. అమౌంట్ కూడా చాలా పెట్టాం అక్కడ. అమౌంట్ పెట్టిన తర్వాత తెలిసింది మాకు. అమౌంట్ పెట్టారా? అమౌంట్ పెట్టా. అంటే నువ్వు పే చేసావు? అరే ఇదేదో బాగుంది, యాక్టింగ్ చేయడానికి మనమే డబ్బులు ఇచ్చేసి. అదే చెప్తున్నా కదా, అంత ఫేక్ అండ అది. కొంచెం ఒక 15 days అట్లా కోర్స్ ఉంటుంది, యాక్టింగ్ కోర్స్ ఉంటుంది. అది అట్లా నేను చెప్పారు. నేను ఇక ఆ మైకంలో ఉండి నమ్మేసా అవన్నీ. అర్థమైపోయింది. ఇక అమౌంట్ కట్టిన తర్వాత పాపం చెప్పాలంటే ఆ రోజు కూడా మా డాడీ కానీ మమ్మీ కానీ ఏం అనలేదు. ఆ అమౌంట్ పెట్టినందుకు కూడా ఏం కాదులే, ఇట్లా అన్నీ మనకి అనుకొని చెయ్యం కదా, అనుకోకుండా అట్లా అయిపోయింది, మళ్ళీ ట్రై చేద్దాం అన్నట్టే మాట్లాడారు వాళ్ళు కూడా. ఎంత పే చేసావు? అది ఎందుకు లేండి ఇప్పుడు. జస్ట్ ఒక రఫ్ అంతే, పర్లేదు. మ్యాక్స్ ఒక 50K వరకు. 50K? అమ్మ బాబోయ్. ఇంతకు పేరెంట్స్ ఏం చేస్తుంటారు? అగ్రికల్చర్ ఉంది. అగ్రికల్చర్ ఎక్కడ? విలేజ్లో ఉంది. విలేజ్లోది మా వాళ్ళు చూసుకుంటారు. ఇప్పుడు ఇక్కడ ప్రెసెంట్ మేము గట్కేసర్లో ఉంటున్నాం. అక్కడ తీసుకొని చేస్తున్నారు అగ్రికల్చర్. ఇక్కడ విలేజ్ ఎక్కడ? విలేజ్ భూపాల్పల్లి. భూపాల్పల్లి, వరంగల్ సైడ్. వరంగల్ సైడ్. మన తెలంగాణ బిడ్డవే. తెలంగాణే. అందుకే ఫోక్ సాంగ్స్ అద్దరు కొట్టేసినాం ఇప్పటి వరకు. 60-70 చేసినావు అంటే అది ఓకే. చిన్నప్పటి నుంచి హైదరాబాద్, ప్రాపర్ అయితే భూపాల్పల్లి, చిన్నప్పటి నుంచి హైదరాబాద్. చదువుకోవడం ఇప్పుడు ఏమైనా చదువుతున్నావా? ఓపెన్ చేసుకుంటున్నా. ఓకే. ఏది? ఇంటర్ కంప్లీట్ అయింది, డిగ్రీ చేస్తున్నా. ఏది అంటే కోర్స్ ఏది? డిగ్రీ ఇంకా జాయిన్ కాలేదు. ఇంటర్ కంప్లీట్ అయింది, ఆపేసాను అంతే. ఇక డిగ్రీ ఓపెన్ చేద్దామని అనుకుంటున్నా. ఈ షెడ్యూల్స్ వల్ల కొంచెం డిలే అవుతుంది అంతే. ఓకే. మంత్లీ ఎన్ని షూట్స్ చేస్తూ ఉంటారేంటి? మంత్లీ ఒక 10-15. అంటే ఇంకా ఫుల్ మంత్ మొత్తం బిజీ ఉంటాము కదా? మంత్ మొత్తం ఇక ఒక్కొక్కసారి అలా. నైస్. ఇలా సాంగ్స్ చేస్తూ ఉన్నప్పుడు కానీ సో నీ గురించి మంచి మంచి కామెంట్స్ అనేవాళ్ళు కూడా పెట్టేవాళ్ళు ఉంటారు కదా, సో నీకు బాగా అనిపించింది అరే అస్సలు నేను నిజంగా నాకు కూడా యాక్టింగ్ వచ్చు, అరే నేను అనుకోకుండా వచ్చినా కానీ సో ఐఎమ్ హ్యాపీ అని అనిపించిన సందర్భం ఏదైనా కామెంట్ ఉందా? చాలా ఉన్నాయి అలా. పెట్టిన వాళ్ళు ఎవరో మనకు తెలియదు కానీ వాళ్ళు పెట్టే కామెంట్స్కి నేనైతే చాలా హ్యాపీ ఫీల్ అవుతా. నెగిటివ్గా చాలా తక్కువ వస్తాయి నాకు. 100లో ఒక 5-6% నెగిటివ్ వస్తాయి, మిగతా మొత్తం పాజిటివ్గానే వస్తాయి. అవి అట్లాంటివి చూసినప్పుడే ఇంకా మనం చేయగలం అనే ఇది వస్తుంది నాకు. మంచిగా వస్తాయి కామెంట్స్ అయితే. నీ ఫస్ట్ సాంగ్ ఏదో నాకు చెప్పవా? అదేదో నాకు పంపించి నేను నెగిటివ్ కామెంట్ పెడతా, ఇంతవరకు 5-6% పెంచుతా. అలా ఏం లేదు కానీ అంటే ఇన్ని సాంగ్స్ చేస్తూ ఉన్నా అంటే యువర్ వర్తబుల్ అండ్ ఆల్సో గోయింగ్ ఉన్న గుడ్ వే అనమాట. వెరీ వెరీ నైస్. సరే, నెగిటివ్ కామెంట్స్ ఎప్పుడైనా కానీ అంటే పాజిటివ్ మనం ఎంత తీసుకుంటున్నా కానీ నెగిటివ్ కామెంట్స్ విషయంలో కూడా మనం బాధపడిన సందర్భాలు కూడా ఖచ్చితంగా ఉంటాయి. అబ్బాయిలు అంటే పెద్ద పట్టించుకోరు, ఏముందిలే అని అనుకుంటారు. కాకపోతే అమ్మాయిలు అలా కాదు, సెన్సిటివ్గా ఉంటారు. సో అలా నువ్వేమన్నా ఎప్పుడైనా బాధపడిన సందర్భం ఉందా? స్టార్టింగ్లో బాధపడేదాన్ని నార్మల్గా. చాలా అంటే అసలు మనం ఏం చేసామని వాళ్ళు అలా పెడుతున్నారు అని అట్లా ఫీల్ అయినవి కొన్ని ఉన్నాయి. ఇక తర్వాత నాకే అనిపించింది ఇవన్నీ లైట్ కదా, అంటే మనం ఏం చేస్తున్నామో మనకు తెలుసు, ఇంట్లో పేరెంట్స్కి తెలుసు అంతే. ఇక వాళ్ళు ఎవరో మనకు తెలియదు, వాళ్ళు ఎందుకు పెట్టారో తెలీదు అని చెప్పి లైట్ తీసుకునేదాన్ని అంతే. ఇప్పుడైతే అలా నెగిటివ్గా కూడా ఏం రావట్లేదు. మరి ఈ డాన్స్ కానీ ఫోక్ సాంగ్స్లలో డాన్స్ ప్రాక్టీస్ చేయడము ఇవన్నీ నేర్చుకోవడం ఎట్లా జరిగింది? నేను అసలు ఎక్కడ నేర్చుకోలేదు, డాన్స్ నేర్చుకోలేదు, యాక్టింగ్ నేర్చుకోలేదు, ఓన్గా అంతే అట్లా వెళ్ళిపోతున్నా. సో డైరెక్టర్స్ ఎలా చెప్తే అలా చేసుకుంటూ వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి చేసుకుంటూ వెళ్ళిపోతా. ఓకే. మామయ్య సాంగ్. ఆ మామయ్య సాంగ్ ఎన్ని రోజులు పట్టింది ఏంటి? అది కూడా మేనమామయ్య పార్ట్ 2 సాంగ్ అది. అది 2 days కంప్లీట్ అయిపోయింది.
సో నువ్వు చేసిన సాంగ్స్ అన్నీ కంప్లీట్గా ఒక రూరల్ బ్యాక్ డ్రాపే కదా. మ్మ్. ఉమ్, పల్లెటూరులో అమ్మాయి, సో ఈ టైప్. మ్మ్. ఎప్పుడన్నా నీకు బోర్ కొట్టినట్టు కానీ ఎట్లా అనిపించలేదు, ఎప్పుడు లేదు, ఇదే చేస్తూ ఉన్నాం ఏంటి అని? లేదు, ఏమనిపించలేదు. అది కొంచెం అంటే ఇప్పుడు సిటీ లైఫ్ అంటే మనం ఆల్రెడీ చిన్నప్పటి నుంచి చూసి చూసే ఉన్నాను. విలేజెస్ అంటే అక్కడికి వెళ్తే అసలు ఇక అదొక తెలియని ఫీలింగ్, ఇంకా అక్కడ వచ్చే గాలి కానీ అదంతా డిఫరెంట్ అనిపిస్తుంది మనకి. Hmm. సో ఎప్పుడు వెళ్ళినా మంచిగా ఎంజాయ్ చేస్తూ ఉంటా కానీ ఎప్పుడు బోర్ అయితే అనిపించలేదు. ఓకే. సో అలా అయితే విలేజ్ సాంగ్స్ ఇంకా చేస్తూనే ఉంటాను. సో ఇన్ని సాంగ్స్ చేస్తూ ఉన్నావు, ఇంతమందితో పరిచయం అనేది కూడా ఉంది. సో మూవీ ఆఫర్స్ కానీ మూవీస్లోకి వెళ్ళాలని కానీ ఎట్లా అనిపించలేదా? వచ్చాయా అవకాశాలు ఏమన్నా? ఆఫర్స్ అయితే వచ్చాయి, సీరియల్స్లో అట్లా కూడా వచ్చాయి. Hmm. కొన్ని కొన్ని సెట్ కానీ క్యారెక్టర్స్ అట్లాంటివి రావడం వల్ల నేనే వదులుకున్నా. Hmm. అట్లా అయిందంతే. మంచివి వస్తే మాత్రం కంపల్సరీ చేసుకుంటా. అంటే మూవీ ఆఫర్స్ వచ్చాయి అట్లా కూడా. ఇక నెగిటివ్ క్యారెక్టర్స్ అంటే నేను చేయలేను, నేను చెయ్యను. ఎందుకు నెగిటివ్ క్యారెక్టర్? నిన్ను చూసి నెగిటివ్ అని ఎట్లా అనుకున్నారు? అంటే కొన్ని కొన్ని ఇప్పుడు ఫర్ సపోజ్ బోల్డ్ అలాంటివి ఉంటాయి కదా, అలాంటివి చెయ్యను. అట్లా అనేసి చాలా వరకు ఆఫర్స్ వదులుకున్నా. మంచిగా వస్తే మాత్రం కంపల్సరీ చేసుకుంటా. ఓకే. సో బోల్డ్ క్యారెక్టర్స్ కాబట్టి ఎందుకు అని చెప్పేసి వదిలిపెట్టేసావు. ఓకే. సో ఇన్ ఫ్యూచర్ అంటే ఈ సాంగ్స్ అనేది ఎన్నాళ్ళు చేసుకుంటూ అట్లా వెళ్ళిపోతావు చెప్పు. నెక్స్ట్ అంటే ఫ్యూచర్ ఏంటి? సో కళ్యాణి క్వీన్ని మేము ఎక్కడ చూడాలనుకోవచ్చు? బిగ్ స్క్రీనే. బిగ్ స్క్రీనే. ఏమన్నా దానికి సంబంధించిన ప్లాన్స్ కానీ టాక్స్ కానీ నడుస్తున్నాయా? నడుస్తున్నాయి, బట్ ఇంకా ఫైనల్ అనేవి అయితే ఏవి అవ్వలేదు ఇప్పుడిప్పుడే. సరే, ఫస్ట్ నువ్వు తీసుకున్న రెమ్యునరేషన్ ఎంత? రెమ్యునేషన్ చెప్పొద్దు. ఇప్పుడు ఈవెన్ నువ్వు నమ్ముతావో లేదో, మేము కూడా చాలా తక్కువ నుంచి స్టార్ట్ చేసాం. అట్లుంటుంది, అది చెప్పుకోవడంలో తప్ప ఏమి ఉండదు. ఓకే, ఫస్ట్ సాంగ్ అయితే నేను 3K తీసుకున్నా. అది తక్కువ? వావ్, మంచిది. మేము అది నెల మొత్తం కూర్చొని సంపాదించాలనుకున్న డబ్బులు తెలుసా దాని దగ్గర దరిదాపులో అట్లుంటది. ఫస్ట్ సాంగ్ అయితే అట్లా తీసుకున్నా. అప్పటి నుంచి కొంచెం బెటర్గా అవుతున్నాయి ఇప్పుడైతే సాంగ్స్ అయినా ఏవైనా కూడా. సో మరి మేకప్ కానీ ఇవన్నీ ఎట్లా చేసేవాళ్ళు? మేకప్ మ్యాక్సిమం వాళ్ళవే ఉంటాయి, ఛానల్ వాళ్ళే తీసుకొస్తారు మేకప్ మ్యాన్స్ని. ఎవరైనా లేరు మీరే చేసుకోవాలి కొంచెం అట్లా ఇట్లా అని చెప్తే నేనే తీసుకెళ్తా. అండ్ నీ ప్రొఫైల్, ఇన్స్టా ప్రొఫైల్ చూస్తే ఎక్కువ మంది ఫాలోవర్స్ లేకపోవడానికి గల రీజన్ ఏంటి? అంటే 14-15K ఉన్నారు. సో ఎందుకు ఎక్కువ మంది లేకపోవడం? రీల్స్ కంటిన్యూగా అప్లోడ్ చేయను నేను. అండ్ ఇంకోటి రీల్స్ ఎక్కువ చెయ్యను. ఏమన్నా ఉంటే సాంగ్స్ వరకు ఉన్నవి అప్లోడ్ చేస్తా కానీ రీల్స్ ఎక్కువ చెయ్యను. ఎందుకు రీల్స్ ఎందుకు అందరు చేసి అట్లా ఫేమ్ అవుతూ ఉన్నారు. కొంతమంది అయితే ఎక్కడ కూడా చూడలేదు, వాళ్ళకి డాన్స్ రాదు ఏం రాదు, కానీ లక్షల్లో ఉంటారు వాళ్ళ ఫాలోవర్స్. వాళ్ళ ఏముంది, ఇంట్లో ఉన్నా బయట ఉన్నా ఇక వాళ్ళకి ఒక రీల్స్ అనేది ఒక ప్యాషన్ లాగా పెట్టుకుంటారు. బట్ నేను అట్లా కాదు, చేసిన సాంగ్స్ వరకు అందులో అప్లోడ్ చేస్తూ ఉంటా అంతే. ఓకే, రీల్స్ ఎక్కువ చెయ్యను, బయటికి వెళ్ళినా ఇంట్లో ఉన్నా. ఇంతకు కళ్యాణి క్వీన్కి సో 18+ కదా, లవ్ ప్రపోజల్స్ ఎన్ని వచ్చాయి? ప్రపోజల్స్ వచ్చాయి, చాలానే వచ్చాయి. చాలానే వచ్చాయా? అప్రాక్సిమేట్ ఎంతమంది చెప్పలేము, బట్ స్కూల్ లైఫ్లో ఉన్నప్పటి నుంచే చాలా వచ్చేవి. సో నీకు బాగా గుర్తుండిపోయిన ప్రపోజల్ ఏంటో? బాగా ఏం గుర్తుండేవి అంటే ఏం లేవు. మ్యాక్స్ అందరు అట్లా వచ్చి వెళ్ళిపోయిన వాళ్ళే. అట్లా సో ఐ లవ్ యూ అని చెప్పేసి పక్క వెళ్ళిపోతున్నా. అంటే కొంతమందికి తిట్టేస్తాం కదా, కొంతమంది తిట్టినా సరే ఇట్లానే మాట్లాడతా నేను అనుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. కొంతమంది తిట్టంగానే వద్దులే మనకి అని చెప్పేసి వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు.